వెంకటరమణ గోవింద గోవింద గోవింద. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇప్పుడు మేము తిరుపతి పైకి శ్రీవారి తిరుమలకు వెళ్తున్నాం అన్నమాట. సో స్టార్ట్ అయిపోయినాం. దేవి నవరాత్రుల్లో అమ్మవారి 2వ రోజు మేము తిరుపతి వెళ్ళడం జరుగుతుంది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా. సో చాలా హ్యాపీగా, థ్రిల్లింగ్గా, చాలా బాగా అనిపిస్తుంది. పైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో పైన అంతా చాలా క్రౌడ్ ఉంది అనేసి మేమైతే రూమ్ కిందనే తీసుకున్నాము. నేను ఇప్పుడు రెడీ అయిపోయాను. ఇక మా పిల్లలు, మా వారు, వాళ్ళందరూ, తమ్ముడు వాళ్ళు అయితే మార్నింగే వెళ్ళిపోయారు పైకి. వాళ్ళకు కళ్యాణం ఉంది కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తలనీలాలు స్వామివారికి ఇచ్చినాక వాళ్ళు రెడీ అవ్వాలి. తర్వాత మేము ఇంకా తిరుపతి దర్శనానికి వెళ్ళాలి. చూడాలి ఎంత టైం పడుతుందో. చాలా క్రౌడ్ ఉందంట. ఓం నమో వెంకటేశాయ నమః. పైకి వెళ్తుంటే నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే మంచి పాజిటివ్ ఫీల్ వచ్చేస్తుంది. అంత బాగుంది. మన శ్రీనివాసుడు ఆయన సన్నిధికి వెళ్ళడం చాలా మంచిది. అసలు మనకు అదృష్టం ఉండాలి వెళ్ళడం. అనుకోకుండా రావడం కూడా మాకు కూడా ఇది చాలా అదృష్టం అని అనుకోవచ్చు. తిరుపతి అంటే ఒక స్వర్గం లాంటిది. అక్కడ పైన అసలు ఒక అద్భుతం వైకుంఠపురం, హెవెన్ అన్నమాట, ఆనంద నిలయం. మన శ్రీనివాసుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం అద్భుతమే అన్నమాట. సో వెళ్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఇంకా పైన ఎట్లుందో మరి చెప్పలేం. కింద అయితే చాలా క్రౌడ్ ఉండే. సో పైన చూడాలి మరి ఎంత ఉందో. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. బాయ్.